భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ చెప్పేటువంటి సందేశం. దుర్గమ్మ మనకు తన సందేశంగా ఏం వినిపించబోతుంది అనేది విందాం. తల్లి, నువ్వు ప్రాణం అనుకుంటున్న నీ భర్త గురించి నువ్వే నమ్మలేనటువంటి అతి రహస్యమైన 3 విషయాలు వింటే నువ్వు గుడ్లు తేలేస్తావు బిడ్డ. తప్పకుండా నీ భర్త గురించిన విషయాలు నువ్వు ఖచ్చితంగా వినాలి. వినకపోతే చాలా వరకు కూడా నష్టపోతావు. నీ మంచి కోసం, నీ కోసం చెప్తున్నటువంటి విషయం అమ్మాయి. జాగ్రత్తగా విను. తెలుసుకొని నేను చెప్పే ఈ మాటలు గనక నువ్వు విని ఆచరిస్తే నీ జీవితం అనేది చాలా మంచిగా ఉంటుంది. నీ భర్త కూడా చాలా చాలా అనుకూలంగా నీ వశమైపోతాడు. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే సందేశాన్ని వినిబిడ్డ అని చెప్పి దుర్గమ్మ అయితే మన కోసం తెచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే పూజలు పరిహారాల ద్వారా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గారికి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, నువ్వు నీ యొక్క భర్తని ప్రాణంగా ప్రేమిస్తావు. అలాగే నీ భర్త విషయంలో చాలా వరకు ఆలోచిస్తూ ఉంటావు. నీకు ఏదైనా కూడా తన విషయంలో ఒక స్పెషల్ అనేది ఉంటుందమ్మా. అలాగే నేను అతన్ని ఎంత ప్రేమిస్తున్నానో అతను కూడా నన్ను అంతగానే ప్రేమించాలి అని చెప్పి నువ్వు చాలా ఇష్టపడతావు. అతని నుంచి నువ్వు ఆశపడతావు. అలాగే నాకు విలువ ఇవ్వాలి, నా భర్త ఏ చెడు అలవాట్లకు బానిస కాకూడదు, నా భర్త నా కుటుంబాన్ని నన్ను ప్రేమగా చూసుకోవాలి, మాకు ఇచ్చేటువంటి ముఖ్యత్వం అనేది ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు, అలాగే నన్ను చాలా కేరింగ్గా చూసుకోవాలి, నాకు చిన్న విషయమైనా కూడా తను ఎక్కువగా ఆలోచించాలి అని చెప్పి ప్రతీదీ కూడా నీ భర్త విషయంలో నీకు చిన్న చిన్న కోరికలు అనేవి ఉన్నాయి. తనని నువ్వు డబ్బు కోసం అంతలా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కూడా నీకంటూ కొన్ని ప్రత్యేకమైన విలువలను సమకూర్చే ఆలోచనలు అనేవి నీ భర్త విషయంలో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఆ ఆలోచనలు కూడా చాలా అర్థవంతమైనవి. అలాగే ప్రతి మహిళ కూడా, అంటే భార్య స్థానంలో ఉండే ఏ స్త్రీ అయినా కూడా కోరుకునేటువంటి సర్వసాధారణమైనటువంటి కోరికలవి. కాకపోతే ఏదైనా నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో నువ్వు ఆలోచించే ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్ప, నువ్వు ఏదైతే వద్దు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నాటకం ఏంటి అంటే, నీ మాట వింటున్నట్లుగా నీ భర్త నటించడం, నీకు భయపడుతున్నట్లుగా నీ భర్త నటించడం, ప్రతీదీ కూడా నీకు చెప్పి చేస్తున్నట్లుగా నీ భర్త నటించడం. ఏదైతే చెడు వ్యసనం వద్దు అని చెప్పి నువ్వు పదే పదే తనకు చెప్తూ ఉంటావో అదే తను చేసి నేను చేయలేదు అని చెప్పి అబద్ధం ఆడటం. అలాగే నీ పట్ల కాస్త జాగ్రత్త అనేది ఏదైతే నువ్వు ఉండాలి అనుకుంటున్నావో ఆ జాగ్రత్త అనేది తక్కువగా తీసుకోవటం. ఇవన్నీ కూడా చాలా రహస్యమైనటువంటి విషయాలు. ఇవి ఎవరికీ కూడా తెలియవు. కానీ నువ్వు భావించేటువంటి రహస్యమైనటువంటి విషయాలైతే ఇవన్నీ కూడా తల్లి నాకు ఎలా తెలిసాయంటే, నువ్వు నా భక్తురాలివి. ప్రతి నిమిషం కూడా నీ యొక్క మనసులో ఆలోచన ప్రతీదీ కూడా నువ్వు నాతోనే చెప్పుకుంటావు, ఈ దుర్గమ్మతోనే చెప్పుకుంటావు. కాబట్టి నీ ప్రతి ఆలోచనకు నాకు తెలుసు. ఈ రహస్యాలన్నీ కూడా కేవలం నాకు మాత్రమే కాకుండా నీ బంధువుల అనే పేరుతోటి ఉన్నటువంటి శత్రువులకి కూడా తెలిసిపోయాయి. ఎందుకు అంటే నువ్వు శత్రువులు అని చెప్పి నీకు నువ్వుగా భావిస్తున్నప్పుడు అప్పటికీ కూడా అతను మాత్రం నీ యొక్క శ్రేయోభిలాషులు, తన రక్త సంబంధీకులు, తన శ్రేయస్సును కోరుకునేవారు, తన మంచి కోరుకునేవారు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. ఇక నేను చెప్పాలనుకుంటున్నటువంటి పూర్తి విషయం ఏంటి అంటే, బిడ్డ, ఎప్పుడైనా కానీ ఇక్కడ
ఎవరూ కూడా ఎవరికి నచ్చినట్లుగా ఉండరు. ఎవరి జీవితాలు అనేవి వారికి నచ్చినట్లుగా వారు అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టడానికి లేదమ్మా. కానీ ఎప్పుడైతే భార్య భర్త అని చెప్పి ఈ బంధం ఏర్పడుతుందో ఆ బంధం అనేది చాలా పవిత్రమైనది. ఈ బంధం అనేది చాలా విలువైనది. ఈ బంధం యొక్క విలువ తెలుసుకున్న ఆ స్త్రీ, ఆ మహిళ అంటే ఆ మహిళ ఎవరైతే ఉందో ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో వీరిద్దరినీ కూడా ఆ బంధానికి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇక్కడ ఇద్దరం కాదు, మేము ఒక్కరమే అన్న భావన వాళ్ళలో పూర్తిగా కలగాలి. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికి ఒకరు మేము తోడుగా ఉంటామని చెప్పి వారికి వారు ధైర్యం అనుకోవాలి. నాకు ఏదన్నా కష్టం వస్తే నా భర్త చూసుకోవటానికి ఉన్నాడు కదా అని చెప్పి భార్య అనుకోవాలి. నాకు ఏదైనా కానీ ఒక సహాయం కోరినప్పుడు ఒక స్నేహితురాలిలాగా నా భార్య నాకు సలహాలు ఇస్తుంది కదా అని చెప్పి భర్త అనుకోవాలి. అలాగే ఇద్దరూ కలిసి ఒకే మాట మీద ఒకే బాటలో నడుస్తూ తన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తన బిడ్డలకు ఆదర్శవంతులుగా నిలబడాలి. తన బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించగలగాలి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో చాలామంది కూడా 100లో 80 మంది దీన్ని గమనించినట్లయితే చాలామంది కూడా అనుకున్నటువంటి ఆలోచన ఏంటి అంటే చాలామంది ఎవరి జీవితాలు వారివే. ఇక్కడ మేము ఒకరమి కాదు, ఇద్దరమి. మేము సంపాదిస్తున్న డబ్బు నాకు హక్కు, వారు సంపాదిస్తున్న డబ్బు నా ఇష్టం, నేను ఏ వ్యసనమైనా చేసుకుంటాను, ఏ అలవాటైనా చేసుకుంటాను, ఎవరి కోసం కూడా మార్చుకోను. అలాగే కుటుంబానికి ఎంతవరకు తేవాలి, ఎంతవరకు పెట్టాలి, ఎంతవరకు చూసుకోవాలో అన్నీ నాకు తెలుసు. నాకు ఒకరు చెప్పినటువంటి అవసరమే లేదు. నేను ఎవరి మాటకు విలువనివ్వను. నేనేంటో టైంకి ఇంటికి వెళ్ళానా, తిన్నానా, బయటికి వెళ్ళిపోయానా అన్నట్లుగా మగ మనిషి ఉంటున్నాడు. ముఖ్యంగా ఒక మగాడి ఆలోచన అనేది అందరినీ కాదు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనల్ని ఉద్దేశించి మాత్రమే ఇది చెప్పడం జరుగుతుందండి. ఈ విషయంలో జరుగుతుందా అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గనక భార్యాభర్తలంటే ఎప్పుడైనా సరే ఒక మాట మీద నడవాలి, ఒక మాట మీదే ఉండిపోవాలి. ఇక్కడ ఇద్దరిని విడిపోమని చెప్పటం లేదు. ఎందుకు అంటే అందరి మనస్తత్వాలు అనేవి ఒకేలా ఉండవు కదా బిడ్డ. నువ్వు ఇక్కడ పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే నువ్వు నీ భర్త నువ్వు తిన్నా తినకపోయినా కూడా ప్రేమగా ఉండటం, ప్రేమగా తిన్నావా అని అడగటం, నీ భర్త నీకు ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు నీ ఒంట్లో బాగలేక నేనున్నాను కదా అని నీకు భరోసా ఇవ్వటం, ఈ ఆలోచనలకు చెప్పి ఎప్పుడూ కూడా భయపడకు, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను, ఎంత ఖర్చైనా సరే నీకోసం నేను పెడతాను అని చెప్పి అనటం. అలాగే ఎప్పుడు నీకు రోగాలే అని చెప్పి నిన్ను తిడుతూ ఉన్నారా, అలాగే తను నీకు ఏదైనా ఇష్టం లేదో అంటే తన యొక్క స్నేహితులతో కానీ ఎప్పుడు సెలవు వచ్చినా ప్రతిసారి సమయాన్ని కేటాయిస్తూ అలాగే వారితో మద్యం సేవించడం ఇలా చేస్తూ రాత్రి పగలు అనేది తేడా లేకుండా వారితోటే సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ నిన్ను నీ బిడ్డలను సరిగ్గా పట్టించుకోకుండా మీకు సహాయాన్ని ఇవ్వకుండా చేస్తున్నారా? నువ్వు దీని గురించి ఎంత వాదించినా కూడా నీ మాటకు విలువ అనేది ఇవ్వటం లేదా? అలాగే నీకు కేవలం ఇంట్లోకి బియ్యం, కూరగాయలు, సరుకులు అంతవరకే తీసుకొచ్చి పిల్లల ఫీజులు ఇవన్నీ కూడా అడపాదడపాగా కట్టి ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కుందామన్నా కూడా డబ్బులు ఏమాత్రం కూడా ఇవ్వటం లేదా? తన జాగ్రత్తలో తను ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా ఏ మార్పు అయినా సరే గతంలో కంటే కూడా ఇప్పుడు తేడాగా కనిపిస్తుందా? అయితే ఇక్కడ నీ భర్త నీ చెప్పు చేతుల్లో లేరు. ఇక్కడ చెప్పు చేతుల్లో అంటే తల్లి నిన్ను తన పంజరంలో పెట్టి బంధించి నీ మాటలకు బానిస చేసుకోమని చెప్పి నేను అనటం లేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు కూడా దేని గురించి అంతలా ఆలోచించొద్దు. ఇక్కడ తనకి ప్రేమ లేదు అని తెలిసిపోయినప్పుడు, తను నీ గురించి అంతగా ఆలోచించడం లేదు అని నీకు అర్థమైపోయినప్పుడు, తన గురించి ఆలోచించి నీ మనసును నువ్వెందుకు పాడుకు చేసుకోవాలి? అవసరమే లేదమ్మా. ఇక్కడ తనలో మార్పు రానప్పుడు నీలో మార్పు రావటం మొదలైంది అంటే ఎందుకంటే నీ జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితంలో ఒకరు పందాలు పెట్టుకుంటే మీకు జీవితం అనేది చిన్న భిన్నమైపోతుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు ఆ కోపాన్ని అణిచివేస్తే గనక, ఒకరు పెద్దగా అరిచి మాట్లాడుతున్నప్పుడు మరొకరు కొంచెం చిన్నగా మాట్లాడి సర్దుకోగలిగితే మీ కుటుంబం అనేది చాలా బాగుంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. మీ పరువుని దిగదార్చి పెడుతున్నప్పుడు మరొకరు నోరు మూసుకొని ఉండాలే తప్ప
ఒక్కొక్కసారి ఆ నోరుండి మూగవాడిలాగా మూగదానిలాగా, కళ్ళుండి గుడ్డిదానిలాగా, చెవులుండి చెవిటిదానిలాగా బ్రతకాల్సి వస్తుంది. అప్పుడే కాపురం అనేది సక్రమ మార్గంలో వెళ్తుంది. తనకు కోపం ఉండొచ్చు, ప్రేమ లేకపోవచ్చు, ఆవేశం ఉండొచ్చు, చెడు వ్యసనాలు ఉండొచ్చు, స్నేహితులతోటి తిరుగుడు ఉండొచ్చు, డబ్బు ఖర్చు చేస్తూ ఉండొచ్చు, పొదుపు చేయలేకపోవచ్చు. వాటి కోసం నువ్వు ఆ ఆలోచనలని తనలో ఒక మార్పుని తీసుకురావటం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించావు, ఎన్నో మాటలను చెప్పి చూసావు. ఎంత చెప్పినా కూడా తనలో ఇసుకరేనంత మార్పును కూడా నువ్వు సాధించలేకపోతున్నావు. ఇక తనను మూర్ఖుడిగా భావించి నువ్వు చేసే ప్రయత్నాలు చేసుకోవాలి. అలాగే దానికోసం ఆలోచించి నా జీవితం అంతా అయిపోయింది, నా భర్త నా మాట వినటం లేదు అని చెప్పి ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనసుని పాడు చేసుకొని మానసికంగా కృంగిపోయి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని బిడ్డల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండి మనసంతా కూడా గందరగోళంగా ఉంచుకుంటూ ఇల్లంతా కూడా రణరంగ వాతావరణాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటూ ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన దానిలాగా ఎక్కడా కూడా సంతోషకరమైన వాతావరణం అనేది లేకుండా, పాజిటివిటీ అనేది లేకుండా ఒక రకమైనటువంటి నెగిటివ్ భావనలో గనక నువ్వు ఉంటావు అంటే, అలా బ్రతుకుతున్నావు అంటే నీ జీవితంలో నువ్వు ఏదో కోల్పోతున్నావని అర్థం. ఇక్కడ ఎవరి కోసం చూసుకొని సంతోషం అంటే అందరికీ కూడా అన్ని అదృష్టాలు అనేవి రాసి పెట్టకపోవచ్చు. తల్లి, ఒక్క విషయం గుర్తుంచుకో, ఇక్కడ మనం అనుకున్నప్పుడే అంతా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. బిడ్డ, ఎప్పుడైనా కానీ అతను నీ యొక్క ఆలోచనలకు అనుకూలంగా లేరు అని చెప్పి అతని కోసం అతిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, కుటుంబ వాతావరణాన్ని కూడా పాడు చేసుకోవద్దు. బిడ్డ, ఓర్పుగా ఉండాలి. ఆడదానికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది, అలాగే ఆ తల్లి మహాశక్తికి ఉన్నటువంటి ఓర్పు ఉంటుంది. ఈ దుర్గమ్మకి ఎలాంటి ఓపిక అయితే ఉంటుందో అలాంటి ఓపిక అనేది ఉండాలి. కాబట్టి మానసికంగా కృంగిపోతూ నీలో శక్తిని క్షీణింప చేసుకోవద్దు. నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తివి. అలాగే నువ్వు ఏదైనా కూడా తలుచుకుంటే అనుకుంటే సాధించగలవు. నీ యొక్క మనసుని నువ్వు జయించగలవు. ఇప్పుడు ఏదైతే మానసికమైన ఒత్తిడి నిన్ను క్రొందగదీస్తూ ఉందో ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే సంతోషకరమైనటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు అవుతాయమ్మా. అవతల వ్యక్తి కూడా అనుకోవాలి. అక్కడ అనుకోనప్పుడు నువ్వు ఎంత అనుకున్నా ఏం ఉపయోగం ఉంటుందో చెప్పు? నీలో వేదన, ఆవేదన, దుఃఖం, అప్రశాంతత ఇవన్నీ పెరగడం తప్పితే ఎటువంటి ఉపయోగం అనేది లేదు. నువ్వు చక్కగా టైంకి తిను, టైంకి నిద్రపో, పిల్లల్ని చక్కగా చూసుకో, ప్రశాంతంగా గడుపు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఎవరికీ శాశ్వతం కాదు. ఇక్కడ ఏది ఎంతవరకు అనుభవించాలని రాసిపెట్టి ఉంటుందో అంతవరకే అనుభవిస్తారు. తనకంటూ ఆ తప్పును తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు తను లబో దిబో అని చెప్పి కొట్టుకున్నా కానీ ఆ చేసిన తప్పుకి శిక్ష అనేది అనుభవించక తప్పదు. కాబట్టి నేను చెప్తున్నది నీ మంచి కోసం, నా బిడ్డ బాధపడకూడదు అన్న ఉద్దేశంతో అర్థం చేసుకుంటావని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని నువ్వు విని, ఈ తల్లి మాటలు నువ్వు విని నడుచుకున్నావు అంటే నీ భర్త విషయంలో నీకు మంచి మార్పు అనేది వస్తుంది. సంతోషంగా ఉంటావు. నువ్వు ప్రాణం అనుకున్న నీ భర్త, పిల్లలు అందరితో కూడా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా. ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.